నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమేశ్వర గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుంటూ దాదాపుగా 21 డివిజన్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళ ఇంటికి చేరుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు అనే విధంగా అనేక చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రేమకి మేము అందరం కూడా ఎప్పుడు మా కుటుంబం కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా దండగా కూడా ఉంటామని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ రాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం జనసేన 2024లో పోటీ చేయబోయే అభ్యర్థి బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు తరలి వచ్చి మా స్వగృహం దగ్గర చాలా ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ప్రేమకి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలుగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా ఇక్కడ పనిచేసి ఈ నగరంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి బోండా ఉమా గారిని సైకిల్ మీద అసెంబ్లీకి పంపించే బాధ్యత ఇక్కడ కార్యకర్తలుగా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా జనవరి 30వ తారీఖున వీళ్ళందరూ చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలకు ఎల్లప్పుడూ కూడా రుణం తీర్చుకోలేని విధంగా ఉంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసి మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే రాష్ట్ర అనుబంధ సంస్థ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయటం సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు జన్మదినోత్సవం అంటే నగరం మొత్తం పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్రూట్స్ పంపిణీ కానీ, నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ అనేక చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక నాయకుడు అంటే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో సంతోషం వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వ్యక్తిగతంగా చేసుకోవడం కాకుండా అందరం కలిసి చేసుకోవడం అనేది మాకున్నటువంటి ఆనవాయితీ. తప్పకుండా మా కార్యకర్తలు, నాయకులు ఏవైతే ఆశ పెట్టుకున్నారో ఈసారి ఎన్నికల్లో అద్భుతంగా గెలిచి రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ఇవాళ జనసేన అండ్ తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.